అనుగ్రహం అంటే కృప. నువ్వు నిలిచి లేకుండా పడిపోయిన స్థితిలో ఉంటే గనుక దేవుని యొక్క కాఠిన్యము వారి మీద ఉంది. కాబట్టి కాఠిన్యము వారి మీద ఉంటే చాలా ప్రమాదకరం. కాఠిన్యమును బట్టి వారు నశించిపోయారు. ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. వారికి ఉన్న దేవుడి యొక్క కాఠిన్యము వారి మీద ఉంది కాబట్టే వారు నశించిపోయారు. శనిగారు నశించిపోయారు, గొనిగారు నశించిపోయారు, అవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు, వాళ్ళు నశించిపోయారు. కాబట్టి అలాగనుంటే గనుక కాఠిన్యం ఉంటుంది. కాఠిన్యం ఉంటే గనుక అది ప్రమాదకరం. అదే అనుగ్రహం ఉంటే గనుక దేవుని కృపలను వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పడిపోయిన స్థితిలో ఉండకూడదు, పడిపోయిన వారిగా ఉంటే గనుక. అందుకే అంటాడు దేవుడు, నిలిచి ఉన్నానని అనుకుంటున్నావేమో, నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు. ఈరోజు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడనంటే, చాలా మంది నిలుచున్నామనే భ్రమలో ఉన్నారు, నిలుచున్నామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారట?